అప్పుడు బల అతి బల అనేటటువంటి బోధించి వారికి ఆకలి దాగాను తీర్చి బృందకాస్తం అనేటటువంటిది వారికి ఆయుధాలను విసిగి ఆ దారిలో నడుస్తూ గమ్యానికి చేరుతుండే సమయమునికి అక్కడ సాటకి చూసి ఏమంటున్నారంటే ఓరి వీళ్ళని భక్షించడమే మంచి అవకాశం అని చెప్పి ఆ తాటకి ఎదురుగా వహిస్తున్నారు. అది చూసినటువంటి విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, రామచంద్ర అదిగో ఆ తాటకిని నువ్వు సంహరించు అనగానే శ్రీరామచంద్రుడు లోని శ్రీనివేను విశ్వామిత్రుడు అనగానే శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు, స్వామి మునీశ్వర అదిగో ఆ స్త్రీని చంపుట ధర్మము కాదు కదా, స్త్రీని చంపినట్టయితే నాకు పాపం పట్టుకుంటుంది, ఆ పాపము నేను ఎలా కట్టుకున్నాను అని చెప్పి అంటే పరమాత్ముడము నీకు పాపములు అంటుతాయా, అగ్నికి చెదలెక్కుతుందా, నీవు ఎంత అమాయకంగా నన్ను పరిహసిస్తున్నావు రామా, అది కాదు అని చెప్పగానే తాటాకి
పరమేశ్వరుడు నీవు దేవుడివి, నీవే నీకే పాపం అంటున్నారంటే చెదలకు అగ్నికి చెదలు పట్టినట్టే రామా, అది సందర్భము కాదు, నీవు అనడానికి వీలు లేదు అని చెప్పగానే అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక బాణముని పట్టి ఆ యొక్క తాటకిని సంహరించి ఆ తర్వాత తాటకిని సంహరించిన తర్వాత ఆ సిద్ధాశ్రమముకు చేరుకొని అక్కడ యజ్ఞక్రతువులు చేస్తుండగా మారీషుడు తన మాంసము ముద్దలు తీసుకొని వచ్చి ఆ యజ్ఞంలో పడవేస్తుండగా కుండలతో కొద్ది రణముని పోస్తుండగా అప్పుడు శ్రీరామ లక్ష్మణుడు వాళ్ళని శూలములతోని బాణములతోని కొట్టి సంహరించారు. అప్పుడక్కడ లక్ష్మణుడు 1,00,000 ప్రాణాలు తీసి మళ్ళీ శూలంతో ఆ యొక్క సుబావుని కూడా కొట్టి సంహరించారు. అది ఇక్కడ ఉండకుండా ఎక్కడికంటే సముద్రంలో పారవేయడానికి తన బాణములను ఎక్కుపెట్టి ఇక్కడ ఏ శవం ఉండకూడదని చెప్పి అదే బాణాన్ని అప్పచెప్పి పంపించారు ఆ శ్రీరాముడు. అప్పుడు వాళ్ళను చూసి ఆ గాంధీ సుతుడనగా విశ్వామిత్రుడు సంతసించి శ్రీరామచంద్రుని కౌకరించుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడికి అదే సమయంలో మిథుల నుండి ఒక ఉత్తరము దూతగా వచ్చి చెప్పాడు, స్వామి మీరు మిథుల రాజ్యంలో జనక మహారాజు ఈ విధంగా స్వయంవరము చేస్తున్నాడు, ఆ స్వయంవరానికి నిన్ను రమ్మని చెప్పాడు స్వామి అనగా సరే అని చెప్పి విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, ఓ రామా మిథులకు రామా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఇదిగో మిథులకు పోయి ఆ ధనుసును లేపిన వారికి అమ్మాయి ఇస్తారట జానకిని, మరి మనం మిథులకు వెళ్దామా రామా అనగానే స్వామి మీ ఇష్టం అని చెప్పి ఆ విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు ఒకరుగా ఈ విధంగా వెనసాగినారు. అప్పుడు అది చూసినటువంటి అక్కడి నుంచి మిథులకు పోవచ్చున్నటువంటి దారిలో ఒక రాయిని చూసిన ఆ రాయి శ్రీరామచంద్రుడి కాలి దుమ్ము పోయి ఆ రాయి మీద పడగానే ఆ రాయి పోయి రాతి పోయి నాటి అయి నిలబడి ఆ స్వామికి పాదాభివందనం చేస్తూ పాదపారగం గుణరామా దేవి లేచి పాదధూళి రాయి అయినటువంటి నాటి లేచి శ్రీరామచంద్రుడి పాదములను కడిగి స్వామి ఇన్ని సంవత్సరాలకు ఇంత సమయము ఆసన్నమైన తర్వాత మీరు నాకు ఇంత దయ కలిగిందా పరమాత్మ పరందామా అని చెప్పి ఆ ఆర్య తన మొక్కును నేర్చుకొని అక్కడి నుంచి తన గౌతముని జాడను బట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కథను విని పార్వతి మాత పరమేశాయో నాదా
అని పార్వతి మాత ఏమని అడిగినారంటే స్వామి ఏమి ఈ ఆల్య కథ ఏమిటి, రామాయణంలో మళ్ళీ ఒక ఆల్య సంగతి ఏమిటి, దీని కథ నాకు వినజేయమని చెప్పి ఆ పరమేశ్వరి అడగగా శ్రీ పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే, ఓ పార్వతి, ఈ రాముని కథలు వంకలు వంకలుగా ఎన్నో రకరకాల చక్కని ఆనందమైనటువంటి కథకు చెవులకు వినేటటువంటి ఆనందము పలుకుతుండగా అన్ని రకములుగా ఆ పరమాత్ముడి ఆ కథ ఈ విధంగా ఉన్నదని చెప్పి ఒకనొక నాడు ఆ యొక్క వాగ్దేవి సరస్వతికి ఒక కూతురు పుట్టారు. ఆ కూతురే ఆర్య అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చూసి ఏమన్నాడంటే, ఈ అమ్మాయి వలన మనకు అపవాదు వస్తుందమ్మా అన్నాడు. అదేమి స్వామి, అందరికి రాస్తున్నావు రాత, మరి మన అమ్మాయికి ఎలా రాస్తావంట, ఏంటి అది ధర్మమేనా అంటే, లేదమ్మా నువ్వు ఎలా చేసుకుంటావు అలా చేసుకో, కానీ ఈ అమ్మాయి వలన మాత్రం అపవాదం వస్తుందని చెప్పాడు. సరే మెల్లగా పెద్దగా వేసిన తర్వాత పెళ్లికెచ్చిన సమయంలో ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఏమని చెప్పారంటే, ముమ్మారో దరతిరిగినా మనగానికి కలలోనే
ఆ విధముగా దేవేంద్రుడు సూర్యుడు 33 కోట్ల దేవతలకు కూడా నేను బ్రహ్మదేవుడికి అర్హుడను కావడం నా అదృష్టం ఏమిటి, నేను పరీక్షించుకోకూడదా అనుకుంటూ అందరూ ఆ యొక్క మీరు త్రిమూర్తులు ఎక్కడైతే దీన్ని మేము ఇక్కడి నుంచి ప్రారంభించాలన్నారో ఈ పృథివీ చుట్టూ ఈ భూమి చుట్టూ ఎవరు ప్రదక్షిణ 3 సార్లు చేసి వస్తారో వాళ్లకు నా కూతురునిస్తారు గాలి అని చెప్పారు. ఆ మాట మీద 33 కోట్ల దేవస్థములు ముగ్గురు త్రిమూర్తులు తప్ప అందరూ పరిగెత్తడానికి ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు పరిగెత్తడం చూసినటువంటి గౌతముడు తెలుసుకున్న విషయం ఏమిటంటే అప్పుడే ప్రసవించుతున్నటువంటి గోవుని దరిచేరి ఓహో పృథివీ అనగా తల్లి, మరి తల్లి కదా ఇప్పుడు ఈ బిడ్డకు ప్రసవించడము, కాబట్టి ప్రసవించేటటువంటి దీని చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తానని చెప్పి 3 చుట్లు ఆ యొక్క గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తుల ముందుకు పోయి ఏమన్నాడంటే, స్వామి బ్రహ్మదేవ ఇదిగో నేను పృథివీ చుట్టూ 3 చుట్టూ తిరిగొచ్చాను అన్నారు. ఎలా తిరిగావు, దానికి కారణం ఏంది, ఎక్కడ ఎవరికి కనిపించలేదు అని అడగగా ఇదిగో పృథివీ చుట్టూ మీరు 3 ప్రదక్షిణలు చేయమన్నారు. ఆ పృథివీ అనగా గోమాత కూడా తల్లి కనుక ఆ గోమాత ఈనుచున్నటువంటి సమయమును చూసి నేను 3 ప్రదక్షిణలు చేసి ఈ విధంగా వచ్చానని చెప్పగానే అక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఎంత మటుకు నిజము అని ఒకరినొకరు ప్రశ్నించుకొని అవును శాస్త్ర ప్రకారంగా అది కూడా నిజమే అని చెప్పి ఆ గౌతముని పెళ్లి పందిట్లో కూర్చోబెట్టి వాళ్ళెరువురికి పెళ్లిని కావించి ఆ 3 రోజుల్లో పెళ్లి చేస్తుండగా అప్పుడు సూర్యుడు ఇంద్రుడు రానే వచ్చారు. అది చూసినటువంటి ఏమిరా ఈ గౌతముడు ఎక్కడ మనతో పాల్గొనలేదు, మరి ఈయన ఎలా వచ్చాడు, ఎక్కడ ఏంటి అని చెప్పి ఇస్తున్నారు మనకు కాకుండా మనని ఇంత కష్టపెట్టి అని చెప్పి వారి గౌతమ ఆయని మేము ఒక్కనాడన్నా మోహించకుండా వదిలిపెట్టేదే లేదని చెప్పి వాళ్ళు శపథం చేశారు. అప్పుడు ఆ విధముగా ఆ ఆశ్రమంలో ఒకనాడు కొండకు ఇంద్రుడు కుకులోపు అని కూర్చుండగా కోడి కూస్తే ఈ సూర్యుడు పోయి ఆమెని ఆళ్ళని మోహించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రుడు పోయి మోహించే సమయంలో అప్పుడు ఆ ఆల్య గుర్తుపట్టి ఏమిటి దేవేంద్ర మీకు నేను అవసరం వచ్చిందా, రాజ్య దేవ ఇంద్రలోకంలో ఏలేటి వాడికి నేను అవసరమా అని చెప్పి అప్పుడు ఏమంటున్నా అంటే సర్గంబులేటి వాడా ఇంద్రుని గుర్తుపట్టి రెండవసారి నా భర్త మళ్ళీ నా దగ్గరికి రాడే ఏమి కారణం ఏమి అని చెప్పి ఆమె గుర్తుపట్టి ఓహి స్వర్గం ఏలేటి నీవు నన్ను ఆశించొచ్చినావా, మూర్ఖుడా, నా భర్త వచ్చి నీకు శాపం పాలైదావు అని చెప్పి ఆ అమ్మ అనగానే అక్కడి నుంచి గౌతముడు రానే వచ్చాడు. వచ్చి ఒకరికొకరు ఎదురు బదులుగా అయ్యి నా బాజను గడిపి తిరిగా, నా బాజను గడిపి తిరిగా
అప్పుడు ఆ గౌతముడు ఏ విధంగా శాపం పెట్టాడంటే, ఓరి ఇంద్ర, దేనికి ఆశపడి వచ్చినావో అదే నీ యోని మొత్తము నీ నిలువెల్ల నీ యోనులై ఉండునుగాక అని చెప్పగానే ఆ యొక్క దేవేంద్రుడు ఆ గౌతముని వద్దకొచ్చి పాదాలు పట్టుకొని ఏమంటున్నాడు, స్వామి నేను దేవేంద్రుడు స్వర్గం ఏలేవాడను, నాకంత శాపము, నేను ఏ విధంగా తల ఎత్తుకొని తిరగాల, నన్ను క్షమించు, నా తప్పును క్షమించని చెప్పి ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ తర్వాత ఆర్య దగ్గరికి పోయి ఏమంటున్నాడంటే, ఓ ఈ పిచ్చిదానా, ఈ కామానికి నువ్వు ఇంత ఆశకు పడిపోయినావు కదా, నీకెవరు తెలియకుండా ఇంత ఇంత మోహానికి లోనైపోయినావు కదా, ఆ మోహానికి నువ్వు లోనైనందుకు నీకు శ్రీరాముడు నిన్ను అంటుదాకా నీవు శిలవైపడుగాక అని చెప్పి ఆయమ్మకు శాపం పెట్టాడు. అప్పుడు వర్ష నిలకుండా అయితే ఉన్నావో అలాగే రాయిలాగై ఉండుగాక అని శపించాడు. అనగా శపించినందుకు ఆ రాముడు శ్రీరామచంద్రుడికి రాను రాను రాముడి పాదధూలిపోయి తలిగి ఆ నాటిగా మారాడు. అప్పుడు ఆ తల్లి ఏమని మృక్కుతున్నారంటే, 14 పాలించేటి నీలమేఘ శ్యామ, నీ యొక్క స్వర్ణ చేత నేను నాటినయి, నీ దాసరాలనయ్యి నేను నీకు పాద పూజ చేస్తున్నాను తండ్రి, నన్ను ఏనాటికి నన్ను కరుణించావు అని చెప్పి ఆ విధముగా ఆ అమ్మ బాధపడుతూ ఆ శ్రీరామచంద్రుని
పాదాలకు నమస్కరించి కనమెల్లుతుండగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడంటే, అమ్మా, చిట్ట చివరి వరకు నీవు ఏ సమయం అయితే ఉంటుందో ఆ సమయమున నన్ను దరి చేరుకుంటావని చెప్పి వాగ్దానం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళు ఆ ఆల్య గౌతమి ఇచ్చి అప్పుడు అక్కడ నుంచి నడుచుకుంటూ గంగను చేరుకున్న సమయమున అక్కడ ఒక బోయవాడున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, స్వామి రామచంద్ర, నీ పాదము నా పడవలో పెట్టడానికి వీలు లేదయ్యా. రామయ్య నే వచ్చెను స్వామి నీదు పాదము అప్పుడు ఆ బోయవాడు ఏమంటున్నాడంటే, రాఘవ రామచంద్ర, నీ పాదం మాత్రం నా పడవలో పెట్టాను. ఎందుకంటే ఆ రాతి మీద నీ పాదమూలి పడినంత మాత్రానే ఒక్క స్త్రీ అయింది కదా. అయ్యో, నాకు ఇంకొక స్త్రీ వలదు, నాకు ఒకటే స్త్రీ కావాలి. ఈ పడవ పోయి పడుచుదాయనంటే నా కూటిలో మన్ను పడుతుంది స్వామి, నాకు ఇంకొక పంచు వద్దు, నా భార్య నాకు ఒకటే చాలు అని చెప్పి శ్రీరామచంద్రుని నిలబెట్టి ఆ విధంగా కాళ్ళు కడిగి అప్పుడు ఆ బోయవాడు అన్న మాట ప్రకారంగా అక్కడ తన కాళ్ళను కడిగి ఉష్కతోని రాకి రక్తములేదాకా తన పాదాలను కడిగి అప్పుడు తన పడవలో ఎక్కించుకొని ఆ గంగా నదిని దాటించాడు ఆ బోయవాడు. అక్కడ గంగా నది దాటించిన తర్వాత స్వామి వద్దకు ఏమంటున్నాడు, స్వామి, నేను సంసార సాగరంలో నుంచి దాటలేదు, కానీ నిన్ను సముద్రంలో నుంచి దాటించాను కదా. మరి స్వామి, నాకేమన్నా చివరి వరకు నాకేమన్నా నన్ను ఈ సముద్రంలో నుంచి దాటించవా అనగానే అప్పుడు అభయమిచ్చాడు. చివరికి నీవు నాలో చేరుకుంటావు నాయన అన్నాడు. అప్పుడు అది ఆ విధంగా వరమునిచ్చి వరదానం ప్రకారంగా మళ్ళీ ఆ రామ లక్ష్మణుడు విశ్వామిత్రుడు
ఆ యొక్క జనకాపురి పట్టణమునకు చేరుపోయినారు. అక్కడ జనకుడు విశ్వామిత్రుడికి ఎదురుగా పోయి, స్వామి మీరు రండము, నా యొక్క స్వాగతము అనుకొని తీసుకొని రండి అని చెప్పాడు. అప్పుడు మరి మీ పక్కన మీ వెనుక ఉన్న మీరిరువురు ఎవరు రాకుమారులు అని జనక మహారాజు అడగగా, ఈ విశ్వామిత్రుడు ఏమంటున్నా అంటే, దశ దిశలను తెలిసేటటువంటి శూరులు రాకుమారులు వీరేనయ్యా అన్నారు. మనోజా విధంగా దశదిశలను తెలిసే శూరులు అంటున్నావు. సరే స్వామి, ఇదిగో ఈ మండపంలో వీళ్ళను ఉంచు అని చెప్పి స్వయంవరం సమయంలో వీళ్ళని పిలుచుకుందామని చెప్పగా, అప్పటికి రావణుడు మరియు బాణాసురుడు 10,000 రాజులందరూ త్వరగా వచ్చేశారు. ఆ స్వయంవరం మంటపంలో చేరుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి జనక మహారాజు ఏమంటున్నా అంటే, శివధనుతో
అప్పుడు ఆ శివదంతుని ఎవరైతే లేపుతున్నారో వారికి నా కూతురైన సీతమ్మను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. అప్పుడు అక్కడ దశకంఠుడు త్వరగా వచ్చి ఎందరో మహానుభావులు రాజులు ఎందరో వచ్చి చూస్తున్న 10,000 రారాజులందరూ కలిసి వచ్చి ఆ ధనుముని చూడడానికి. అప్పుడు దశకంఠుడు పోయి 20 అస్తములతోని ఆ యొక్క శివధనుసును ఎత్తడానికి ప్రయత్నించుతుండగా వాడికి అది లేవక తన మీద పారేసుకొని కింద పడిపోయినాడు. అప్పుడు అది చూసినటువంటి ఓహో ఇది మీద పడినాడని చెప్పి రారాజులంతా కింద మీద ఎక్కడోళ్ళక్కడ భయభ్రాంతులకు గురైపోయినారు. ఏమిరా సృష్టిని గడగడలాడించినటువంటి ఈ రావణుడే కింద పడిపోయినాడే, ఈ ధనుసు మనకాడలేస్తుందని చెప్పి భయపాంతులతోటి ఎక్కడో అప్పుడు అది చూసినటువంటి మరియు తన మీద వరేసుకుంటే సొల్లు గారుతుంది, మూత్రము పడుచుకున్నాడు, కిరీటం కింద పడిపోయి నేల పడిపోయినది. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం వాటలించినట్లు అనిపించగానే అప్పుడు ఎక్కడోళ్ళక్కడ లేచిపోతున్నది చూసి జనకుడి కోపంతో ఈ సృష్టిలో వీరుడే లేడా అని అనగానే సౌమిత్రికి కోపం వచ్చి అగ్రాముడుగా ఏమంటున్నాడంటే బుద్ధి లేని లక్ష్మణుడు లేచి అది కొట్టే పద్ధతిలో కొడితే అది కూడా కరెక్టే. మీరు ఎట్లా కొడుతున్నారు? ఇట్లా కొడుతున్నారు. ఈ సృష్టిలో ఒక్కరైనా కానీ వీరుడే లేడా అనగానే సౌమిత్రికి కోపం వచ్చి ఏమన్నాడు, ఓరి బుద్ధి లేనివాడా, ఏ సృష్టిలో ఎవరు వీరుడే లేడనుకుంటున్నావా అని క్రోధంతో నీవు పలకగా అప్పుడు రాఘవుడు శ్రీరామచంద్రుడు లేచి లక్ష్మణుడి వద్దకు పోయి లక్ష్మణ ఆగు అన్నాడు. ఆ యొక్క శ్రీరామచంద్రుడు అనగానే ఆ లక్ష్మణుడు నిలిచి ఏమంటున్నాడంటే గాంధీ విశ్వామిత్రుడు వచ్చి ఏమంటున్నాడు, రామ ఇదిగో నీ సమయం ఆసన్నమైంది, కథలు నీ వచ్చి ఆ యొక్క ధనుసును విరిచి చూపించమన్నాడు. అప్పుడు స్వామి అని చెప్పి అతనికి నమస్కరించి అక్కడ నుంచి తాను ఆ ధనుసు వద్దకు శ్రీరామచంద్రుడు పోయి శివుణ్ణి ప్రార్థన చేసి రారాజులందరికీ నమస్కారం చేసి
ఎడమకాలు బ్రటముల వేలుతో లేపి ఎత్తిన ధనుసును చెరుకు గడ అంటే చెరుకు బుక్కని విరిచినట్టుగా శ్రీరామచంద్రుడు విడిచితే కోదండ విరిచిన వేళ మనము రెండవ దినం నాడు పుట్టినరోజు రెండవ దినం అయితే మూడవ దినం నాడు పెళ్ళి అవుతుంది పెళ్ళికి కార్యక్రమం చేయండి కార్యక్రమం సీతారాముల ఫోటో పెట్టి మనిషికి మీరు చెప్పాలి మూడవ దినం పెళ్ళి రెండవ దినం ఫోటో ఆ చెరుకు కడలాగా విడిచినటువంటి శ్రీరామచంద్రుడు వారి యొక్క ధనుసును అప్పుడు అక్కడ ఎంత ఆనందము కలిగినదంటే ఆ ధ్వనికి తట్టుకోలేక కొందరు మహానుభావులంతా పరిగెత్తారు. ఏమో అయిపోయింది, ఏమో పలిగిపోయింది, ఏమో ఇరిగి ఆకాశం ఇరిగి కింద పడిపోతున్నారేమన్న భయముతో పరిగెత్తుతున్నారు. అప్పుడు నీలమేఘ శ్యామ దృష్టిని చూసినటువంటి సీతామాత ఆ యొక్క శ్రీరాముని కంఠమున పూలమాల తీసుకుపోయి వేశాడు. దారాన్ని కూర్చో సమయానికి ఎప్పుడైనా అందులో ఆలోచించి మీరు ఎందుకు వెనకబడుతున్నారు, ఎందుకు వినలేకపోతున్నారు, వినపట్టలేదు చెప్పింది. మరి వినబడిన సిగ్గువాలి అట్లా సిగ్గుపడి అట్లా సిగ్గుపోయినా లెక్క కట్టలేదు. ఊరికే ఇట్లా రామాయణ రాముడు సీత శ్రీరామచంద్రుని తల్లిదండ్రులైనటువంటి దశరథ మహారాజుకు పత్రముని పంపుతున్నావు ఏమని అంటే, నీ కొడుకు శ్రీరామచంద్రుడికి సీతామాతకు పెళ్లి జరుగుతున్నది కాబట్టి మీరు తప్పనిసరి రాగలరు అని చెప్పి దూతని పంపించుతున్నారు. బంధువుల
ఆ దశరథ మహారాజుకు ఉత్తరము పంపి, స్వామి, ఓ రాజాది రాజా, నీ కొడుకు ఇక్కడ శివధనుసును విరిచాడు కాబట్టి ఈ జనకపురిలోని జానకిని మాత్రము మీ యొక్క శ్రీరామచంద్రుడికి ఇచ్చి పెళ్లి కావించడానికై మీరు మీ పట్టణ వాసులు మీ భార్యలతోని మీ చుట్టాలు బంధువులతో మీరు రాగలరని అక్కడ వారికి ఈ విధముగా చెప్పి దూతను పంపించినారు. వాళ్ళు రానే వచ్చినారు. అక్కడ ఈ యొక్క అయోధ్యపురంలో ఏ విధముగా ప్రతి వాడకు గల్లి గల్లికి ఎంతో ముత్యాల ముక్కులతోనూ తోరణములు కట్టి ఎంతో జెండలు అపరంజి స్తంభములను నిలిపి ఆ వేదికను సీతమ్మను కూర్చోబెట్టి శ్రీరాముని కూర్చోబెట్టి మళ్ళీ ముక్క దండలతోని ఆ శ్రీరామచంద్రుడికి శతనందుడైనటువంటి ఆ పురోహితుడు పెళ్లి చేసినాడు. ఆ తర్వాత తలంబ్రాలు అందరూ పోసి పెళ్లి జరిగిన మరుసటి దినమును నాకబలి చేసి అక్కడ సీతమ్మని అప్పగించడానికి ఆ జనక మహారాజు ఎంత బాధతోని ఏ విధంగా అప్పగించుచున్నాడో చూద్దాం. మాయమ్మ అన్నప్పుడు ఆ టేక ఇటు పడుతుంది, కంచానంద కొడుతుంది. నా టేకకు నాకు వచ్చిన తర్వాత మీ టేక కలగా మళ్ళీ వేరే అవుతుంది. అది గమనించింది. నేను ఎట్లా అంటున్నా అట్లా అంటే ఆ అన్నంలో వేరే అందం కావాలంటే రావాలంటే గొంతుతో పని మీరు వాడుకుని నేను ఎంత అనుకోండి ఎట్లా అంటున్నారు. అప్పుడు ఆ విధముగా భరతునకు శ్రీరామచంద్రుడికి జానకినిచ్చి భరతునకు మాటకునిచ్చి మరియు సౌమిత్రికి ఉరిమలని ఇచ్చి శత్రుఘ్నుడికి
శృతికీర్తిని ఈ విధముగా నలుగురికి 4 కుమార్తెలను ఇచ్చి కట్నాలు కానుకలను అప్పగించి ఆ విధముగా ఎంతో అందచందంగా ఆ అమ్మాయి ఆ పిల్లలకు పెళ్లి గావించి బంగారు రథములలో మార్గ మధ్యమున అల్లు పోవుచుండగా మార్గ మధ్యమున పరశురాముడు వారికి ఎదురయ్యి ఏమంటున్నాడంటే శివధనుసున అప్పుడు ఆ పరశురాముడు ఎదురుగా వచ్చి ఏమంటున్నా అంటే వారి నీవు శివదర్శనం ఇచ్చావా నీవు మగవాడివైతే నాతో యుద్ధం చేయు నన్ను గెలిచి నీ భార్య నువ్వు తీసుకొని పోరా నీచుడా అని చెప్పి రాజుల తలను నరికిన ఇప్పుడు నిన్ను కూడా నీ తల నరికి నాతో యుద్ధం చేయు అని చెప్పారు. క్రోధంతోనే పలుకుతున్న శ్రీరామచంద్రుడికి పరశురాముడికి శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడో బాణవంచ బాబులమేనో బాణవంచ బాబులమేనో బాబులతో చేయకులనమో బాబులతో చేయకులనమో స్వామి మేము రాజులము కానీ బాబని వాళ్ళతోని యుద్ధం చేయము వాళ్ళు మేము ఎంతో పెద్దవారుగా గురువులుగా భావిస్తాం కనుక మేము రణము చేయమన్నాడు. అది విని పరశురాముడు నవ్వి అందించను ఓరి దశరథ కుమార ఇదిగో నా యొక్క ధనుసును ఎత్తు అని చెప్పి ధనుసును తన చేతికి విస్తుండగా ఆ శ్రీరామచంద్రుడు తనకున్నటువంటి సమస్త శక్తులన్నిటి శ్రీరామచంద్రుడు కైకొన్నాడు. తీసుకునగానే అప్పుడు పరశురాముడు అంత ఆలోచనలో పడిపోయి ఏమిరా సృష్టి మొత్తము నా పేరు చెప్తే నెగ్గడగడలాడినటువంటి వాణ్ణి నా ధనుసును తీసుకోగానే నేను ఎంతకు పనికి రాకుండా కుప్ప కూలిపోయిన వాడినైపోయినాను. కారణం ఏమని చెప్పి తన దృష్టితో చూడగా శ్రీరాముడు నారాయణమూర్తిలాగా కనిపించగానే అప్పుడు ఏమని కోరుకుంటున్నాడు స్వాజిత
ధనుసును తీసుకున్న తరువాత తన యొక్క శక్తులన్నిటినీ తీసుకున్న శ్రీరామచంద్రుడి పాదమున పడి, రాఘవ రామచంద్ర నన్ను రక్షించు, నేను నీ శరణు వేడుతున్నాను, నేను అహంకారంలో పడి ఎవరిని కానకుండా నడిచాను కనుక నన్ను క్షమింపుడని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఇరువురు ఒకరై, నీవు నేను ఎక్కువ తక్కువ కాదు పరశురామ, నీవు పెద్దవాడివి, బ్రాహ్మణ కులములు పుట్టావు, నేను క్షత్రియ కులములు పుట్టాను, నీవు కూడా ధర్మ మార్గమే నడిచావు, దుష్టులందరినీ సంహరించావు కనుక నేను కూడా ధర్మ మార్గం నుంచి చెడుని తుదముట్టించడానికి ఈ సృష్టిలో నేను ఉద్యమించానని చెప్పాడు. సరే నాయన అని చెప్పి అక్కడి నుంచి రాసి పరశురాముడు తపస్సుకు వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు అయోధ్యను చేరిన తరువాత భర్త శత్రుఘ్నుడు తన మామలను మళ్ళీ తిరుమరులు చేయడానికి ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. సీతారాముల అప్పుడు ఆ విధముగా మేము మామల ఇళ్లకు పోయి వాళ్ళు చుట్టాలు తిరుమర్రము చేసుకొని ఆ విధముగా కాలం గడిపిన बोलो श्री रामचंद्र महाराज की जय, बोलो सीता माता की जय। ఏం బంద్ చేయలేదు.